పిఠాపురం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత దేశ రాజకీయాలు కూడా చాలా మారాయి. కానీ పిఠాపురంలో వర్మ గారు మాత్రం ఇంకా మారట్లేదు. ఇంకా తానే ఎమ్మెల్యే అనుకున్నట్టుగా ఏదో 2014 నుంచి 19 వరకు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఎమ్మెల్యే అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి అయితే నడుస్తుంది. ముఖ్యంగా నిన్న వర్మ గారి పుట్టినరోజు. బానే ఉంది. ఆయన పుట్టినరోజు ఆయనే చేసుకుంటాడు, లేకపోతే ఆయన అనుచరులు చాలా బలంగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. పిఠాపురంలో వర్మ గారికి కూడా కొంత బలమైనటువంటి క్యాడర్ అయితే ఉన్నటువంటి మాట వాస్తవం అనే అనాలి. ఎందుకంటే మత్స్యకారులకు సంబంధించినటువంటి వాటిల్లో చాలా బలంగా ఆయన ఎన్నో పోరాటాలు చేసుకుంటూ వాళ్ళకి అండగా నిలబడినటువంటి వ్యక్తి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కాకపోతే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, గతంలో వైఎస్ఆర్సీపీ మీద 2019లో ఆయన ఓడిపోయి కూడా, అంతకుముందు 2009లో కూడా ప్రజారాజ్యం మీద ఓడిపోయి కూడా, ఇప్పటికీ అంటే నేను మాత్రమే గెలిచేవాడిని, పవన్ కళ్యాణ్ గారి కన్నా ముందు నేనే ఇక్కడ చాలా ఈజీగా గెలిచేవాడిని అనుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది రాష్ట్రం అంతా కూడా మనం చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా అటు టీడీపీకి బీజేపీకి సపోర్ట్ ఇవ్వటం వల్ల, అటు బీజేపీకి సంబంధించిన వాళ్ళైతే చాలా మంది ఎవరు ఊహించినటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అయ్యారు. అదే స్థాయిలో టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వర్మ గారికి కూడా పోటీ చేస్తుంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి సపోర్టుతో ఆయన 2014లో అయితే ఎలా అయితే టీడీపీ నుంచి పోటీ చేయకపోయినా కానీ వర్మ గారికి ఆపోజిట్గా ఎవరు లేరు కాబట్టి ఈవెన్ జనసేనకి సంబంధించినటువంటి కేడరు లేదా జనసేనకి సపోర్ట్ చేసేటువంటి ఒక వర్గం కేడర్ అంతా కూడా వర్మ గారికి సపోర్ట్ చేశారు, అప్పుడు గెలిచారు. ఇప్పుడు కూడా అదే తరహాలో వర్మ గారు కావచ్చు, కొంతమంది నాయకులు కూడా గెలిచి ఉండేవాళ్ళు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి సపోర్టుతోని, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చాలా మంది టీడీపీ కేడర్ కూడా ఇది ఒప్పుకుంటున్నటువంటి వాస్తవం. అయితే ఇక్కడ వర్మ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, వర్మ గారే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారంటాం, వర్మ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారే అసలు అసెంబ్లీకి వెళ్ళలేరు అని అనుకోవటం, ఇది కొంత చాదస్తం కింద కనిపిస్తుంది. అంటే సింగిల్ గా పోటీ చేసినప్పుడు గెలవలేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఏమాత్రం గెలిపిస్తారనేది చాలా మంది వాదన. ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకున్నాం. ఇది ఒక పక్కన పెడితే, ఆయన పుట్టినరోజు ఏదో ఆయన చేసుకుంటున్నాడు, ఆయన అనుచరులు కూడా చాలా బలంగా సెలబ్రేట్ చేసుకోవాలి, తప్పులేదు. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఏం చేసింది, ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మాటలు ఏంటంటే, వర్మ గారి వల్ల కొంతమంది దాదాపు ఒక 30,000 ఓట్లు మాకు మెజారిటీ తగ్గింది పవన్ కళ్యాణ్ గారికి, లేదంటే 1,00,000 మెజారిటీ దాటేది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకు అంటే వర్మ గారు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కృషి చేయలేదు అనేది వాస్తవం అని అనాలి. ఈవెన్ ఆ ఏరియాలో ఎక్కువగా పనిచేసినటువంటి వ్యక్తిగా, నేను కూడా చూసినటువంటి వ్యక్తిగా చెప్పదలుచుకున్నా. ఆయన ఇండివిజువల్గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఓటేయండి అని చెప్పి ఎక్కడ చెప్పలేనటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు, నాగబాబు గారు వచ్చినప్పుడు మాత్రం ఆయన వెనకాల ర్యాలీల్లో, సభల్లో మాత్రమే కనిపించేటువంటి వ్యక్తి వర్మ గారు. ఇకపోతే ఇప్పుడు ఈ వివాదం ఎందుకు వస్తుంది అంటే, వర్మ గారు ఆయన పుట్టినరోజు చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి విష్ చేయలేదని, పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినటువంటి వర్మ గారికి ఆయన విషెస్ చెప్పలేదు అని తెగ బాధపడిపోతున్నారు వర్మ గారి అనుచరులు. వర్మ గారికి కూడా లేనటువంటి బాధ ఆయన అనుచరులతో చెప్పిస్తున్నారేమో అని చాలా మందికి ఉంది. ఇకపోతే ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, వర్మ గారు అనే వ్యక్తి ఆయనకి సీట్ ఇవ్వకపోతే అటు టీడీపీనైనా, లోకేష్ గారినైనా, చంద్రబాబు నాయుడు గారినైనా కూడా అత్యంత హీనమైనటువంటి భాషతో తిట్టించినటువంటి వ్యక్తిగా కూడా మీరు చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం. నేను ఒక ఆడియో వినిపిస్తాను, వీడియో చూపించలేను. అందులో భాగంగా ఇంకా చెప్పాలంటే చాలా దారుణమైనటువంటి బూతులు ఉంటాయి. వర్మ గారికి సీట్ ఇవ్వనందుకు వాళ్ళ అనుచరులు చేసినటువంటి పిఠాపురంలో వీరంగం అంతా ఇంత కాదు. ఒకసారి మీకు వినిపిస్తాను. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అత్యంత హీనమైనటువంటి భాషతో తిట్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలను, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఫోటోలను, ఫ్లెక్సీలను తగలబెట్టించి
అత్యంత హీనమైనటువంటి భాషతో వాళ్ళని తిట్టినటువంటి వ్యక్తి. ఇది కొంతమంది టీడీపీ నాయకులు కూడా వర్మ గారికి సపోర్ట్ చేసేటువంటి సో కాల్డ్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో నిజాలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా వర్మ గారు నిజంగానే ఆయన బలం ఆయన చూపించుకోవడంలో తప్పులేదు. ఆయన బలంగా జనసేన పార్టీకి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి గెలుపులో ఉంటే డెఫినెట్‌గా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఎప్పుడో ఆయనకి పిలిచి ఎమ్మెల్సీయో లేదంటే ఇంకొక పదవో ఇచ్చేవాళ్ళు. ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటో కూడా ఆలోచించుకోండి. వర్మ గారు కూడా ఎందుకని దాని గురించి మాట్లాడలేకపోతున్నారంటే వర్మ గారు చేసినటువంటి చిట్టా అంతా కూడా టీడీపీ దగ్గర, జనసేన దగ్గర, ముఖ్యంగా టీడీపీ నాయకత్వం దగ్గర చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా పనిచేశారే తప్ప అనుకూలంగా పని చేయలేదు అని టీడీపీ అధిష్టానం కూడా వర్మ గారిని ఎక్కువ మాట్లాడితే అవన్నీ కూడా బయట పెట్టాల్సి వస్తదని చెప్పి ఇబ్బంది పెట్టుండొచ్చు. ఇక్కడ వర్మ గారికి ఆ పదవి ఇవ్వలేదు, ఈ పదవి ఇవ్వలేదు అనేది టీడీపీ అధిష్టానం చూసుకోవాలి. ఇకపోతే మొన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్‌లో కూడా తగుదునమ్మా అనుకుంటూ ఆయన పిలవకపోయినా సరే, ఆయన వచ్చేయటం, ఆయన అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాల్లో పాల్గొనటం, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, ఐపీఎస్ పోలీస్ సిబ్బంది కావచ్చు, "సార్ మీకు ఇన్విటేషన్ లేదు. దయచేసి మీరు వచ్చినప్పుడల్లా చిన్న చిన్న ఇబ్బందులు మీ కార్యకర్తలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు దయచేసి దూరంగా ఉండండంటే, "నువ్వెవరు ఆయన అన్నాపటానికి" అని చెప్పి వాళ్ళ మీద కూడా దురుసుగా ప్రవర్తించి ఆయన వెళ్ళిపోవటం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు పక్కన పెట్టేటువంటి మనిషి కాదు. ఎందుకంటే ఆయన శత్రువును కూడా మిత్రుడిగా చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి, మంచితనం ఉన్నటువంటి వ్యక్తి. సో వర్మ గారిని దగ్గరుండి ఆయనే పిలిచి మరి రిబ్బన్ కటింగ్స్ చేపించుకోవడం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఎంతైనా సరే అంటే తను గెలవటం అనేది అక్కడ పిఠాపురం ప్రజలు ఎంత బలంగా కోరుకున్నారు, వాళ్ళెంత నిజాయితీగా ఎన్ని ప్రలోభాలు పెట్టినా నిలబడ్డారు అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. వర్మ గారు ఏం చేశారు, ఏం చేయలేదని పవన్ కళ్యాణ్ గారికి తెలియకేం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఎందుకు అందరినీ కలుపుకొని వెళ్దాం. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఇద్దాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అయ్యుండొచ్చు. కాకపోతే అది వర్మ గారికి కూడా ఉండాలి. వర్మ గారి అనుచరులకి ఎక్కువగా ఉండాలి. ఇంకా దీన్ని సాగదీస్తే చాలా పెద్ద దూరం వెళ్ళేటువంటి పరిస్థితే ఉంది. జనసేన నాయకులు కూడా దీన్ని ధీటుగానే చాలా బలంగానే తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వర్మ గారు మాటల్లో చేయలేనిది, చేతల్లో చేయలేనిది ఆయన అనుచరులతో చేపిస్తున్నారు. వాళ్ళని కూడా ఎక్కడా కూడా వర్మ గారు ఏమీ అనటం లేదు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టినా, లోకేష్ గారిని తిట్టినా, వర్మ గారు బయటకొచ్చి ఏదో ఆవేశంలో ఓ మాట అన్నారులే అని మాత్రం అంటున్నారు తప్ప, "ఎరా ఎందుకన్నావురా" అని చెప్పి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయటం కానీ, లేదంటే షోకాజ్ నోటీస్ ఇవ్వటం కానీ, మీరిలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి కొంచెం గట్టిగా వార్నింగ్ ఇవ్వటం కానీ, ఇంతవరకు చేయలేదు. అంటే వర్మ గారు తన బలాన్ని నిరూపించుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన ఎదుగుదలకి బ్రేక్ పడిపోయింది అనేది మాట అయితే వాస్తవమే. ఇది జనసేన వాళ్ళు కొంత వర్మ గారిని టార్గెట్ చేశారనొచ్చేమో కానీ, వర్మ గారే జనసేనని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ చేసే పని గాని, ఎక్కువగా వర్మ గారు దాని మీదే దృష్టి పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. రీసెంట్‌గా కుల వివక్షకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, అనేక విషయాలన్నీ కూడా వర్మ గారు కావాలనే సృష్టిస్తూ దాన్ని పెద్దది చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది గానీ, ఇక్కడ వైఎస్ఆర్‌సీపీ కూడా లేకుండా, వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు కూడా చేయలేనటువంటి అనేకమైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని తగ్గించే ప్రయత్నాలు వర్మ గారు తన అనుచరులతో ఆయన కొన్ని ప్లాన్స్ పెట్టుకుని చేస్తున్నట్టుగా అయితే కనిపిస్తా ఉంది.